రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ల పేరుతో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు వరుసగా కలెక్టర్ల సమావేశాలు నిర్వహిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదని ఆక్షేపించారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనావస్థలో దిక్కుతోచని పరిస్థితులు రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డులో 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డులో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కల్లాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పడుచుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుని రారాజుని చేసిన ప్రభుత్వం మాది. ఈరోజు రైతన్నని కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీది చంద్రబాబు నాయుడు.